హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పేరు సేమియా పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు సేమియాలు, సగ్గుబియ్యం, పాలు, పంచదార, మిల్క్ మేడ్. వీటి క్వాంటిటీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, చూడండి. ముందుగా బాగా రాసుకున్న బొగ్గుల మీద ఒక చిన్న మూకుడు పెట్టుకుని 4 చెంచాల వరకు నెయ్యి వేసుకుని అందులోకి కొంచెం జీడిపప్పు వేసుకుని బాగా వేగనివ్వాలి. మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి, ప్రస్తుతం మా దగ్గర లేక వేసుకోలేదు. అలా వేగిన జీడిపప్పుని పక్కన పెట్టుకుని చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 4-5 యాలకుల్ని, కొంచెం పంచదారని, అంటే కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఆ పంచదార వేయడం వల్ల యాలకులు కొంచెం ఫాస్ట్గా గ్రైండ్ అవుతాయి అన్నమాట. అందుకే పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుని పౌడర్ని కూడా పక్కన అట్టే పెట్టుకోండి. మళ్ళీ బాగా కాలిన బొగ్గుల మీద ఇంకో గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు సగ్గుబియ్యం వేసుకుని చిన్నగా వేపుకోండి. మీ దగ్గర ఒకవేళ పెద్ద సగ్గుబియ్యం ఉంటే అవైనా వేసుకోవచ్చు. అవి ఒకసారి వేపిన తర్వాత ఒక గ్లాస్ సేమియాలు కూడా దాంట్లో యాడ్ చేసుకుని కొంచెం వేపుకోవాలి. ఆల్రెడీ మనం వేయించిన సేమియాలను తీసుకోవడం వల్ల ఎక్కువసేపు వేయించట్లేదు. మీ దగ్గర మామూలు సేమియాలు ఉంటే కనుక కొంచెం నెయ్యి వేసి వేయించుకోండి. ఇవి మామూలు నేను వేయించినవి తీసుకున్నాను కాబట్టి ఇంక వేం చేయలేదు. అలాగే ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుని అవి బాగా ఉడకనివ్వాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు వాటిని కలుపుకుంటూ కింద అడుగంటేయకుండా ఉడకనివ్వాలి. చూడండి, సేమియా ముట్టుకుంటే బ్రేక్ అవ్వాలన్నమాట, అలా ఉడకాలి. సగ్గుబియ్యం ఏమో బబుల్లా కనిపించాలి. ఇందులో చూడండి, ఆ సగ్గుబియ్యం చిన్నగా ఉబ్బింది కదా, అదే మనం పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే ఇంకా బాగా ఉబ్బుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలి. ఎలా అంటే సేమియాలు విడివిల్లాడుతూ ఉండాలి, అలాగే లైట్గా మెత్తగా ఉడకాలి. చూడండి, వాటర్ తీసేసరికి సేమియా కూడా ఉబ్బినట్టు కనబడుతుంది, సగ్గుబియ్యం కూడా ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఉడికిన సేమియాలు, సగ్గుబియ్యాలు పక్కన పెట్టుకుని మళ్ళీ బొగ్గుల పొయ్యి మీద ఒక 1/2 లీటర్ వరకు పాలను పెట్టుకుని పొంగనివ్వాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు పాలు పొంగడానికి రెడీగా ఉన్నప్పుడే ఒక గరిటె రెడీ చేసుకుని పాలు పొంగిపోకుండా గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా పొంగిన పాలల్లో మనం ఉడకపెట్టుకున్న సేమియాలు, సగ్గుబియ్యం వేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత 2 చెంచాలు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార తక్కువ వేసాను అనుకోకండి. స్వీట్నెస్ కోసం మేము ఒక 1/2 టిన్ వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాం. స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఫుల్ టిన్ మిల్క్ మేడ్ని యాడ్ చేసేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మొత్తం స్వీట్నెస్ అంతా పాలు అంతా తీసుకుంటుంది. ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మనం మిక్సీలో ఆడిపెట్టుకున్న యాలకుల పొడిని ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుని 1 నిమిషం వేడెక్కనిచ్చి తీసేసుకుని కప్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు సేమియా తినరు అని అనుకుంటే కనుక ఐస్ మౌల్స్లో ఒక గరిటె ఈ సేమియాని వేసి ఒక 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి పిల్లలకి ఇవ్వండి. సేమియాని కూడా చాలా ఇష్టంగా తింటారు. Thank you for watching our video. Like, share, subscribe to Andhra Sisters.